ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. చూసారా, పేరు ఎలా ఉంది, హైట్ కూడా కరెక్ట్గా ఉంది కదా. థ్యాంక్స్. బట్ ప్రియా, వాడున్నాడే నా షోల్డర్ హైటే ఉన్నాడు. కిస్ ఇవ్వాలన్నా స్టూల్ వేసుకునే ఇవ్వాలి. సార్, మీ పేరేంటి? వీరా. స్వీట్ నేమ్. ఇలా పక్కన నిలబడి దిస్ ఇస్ మై హస్బెండ్ వీరా ఇలా చెప్తా ఎలా ఉంది? అదిరింది కదా. సరే అదొదిలే, వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? నాకు మెసేజ్ చేశాడు, పాపా చిట్టి తిన్నావా అని. అదేంటి పాపా చిట్టి, కాలిపట్టి, బంకమట్టి అని. చిరాక్గా ఉంది. ఆ అమ్మాయి నిన్ను కరెక్ట్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు నేను తనకి ఎలా హెల్ప్ చేస్తానో చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు మేడం, నేను గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నాను. ఆయన ఒంటరిగా ఉంటే తప్పిపోతాడు. కొద్దిగా చూసుకోండి మేడం, ప్లీజ్ టేక్ కేర్. సార్ 2 minutesలో వచ్చేస్తాను. సార్ ఆల్ ఓకే? నాతో మాట్లాడటానికి భయం వేస్తే నా చేయి పట్టుకోండి సార్. కావాలంటే మీ నడుము పట్టుకోనా? మరేంటి చేతిలో గిఫ్ట్ లేదు, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ చేయడానికి వెళ్ళాడు, అదే కనిపెట్టలేకపోయా. నేను ఒంటరిగా నుంచుంటే తప్పిపోయేలా ఉన్నానా? నేనే చిరాకులో ఉన్నాను, ఇలా అందంగా పక్క నుంచి నిలబడి తెక్కెక్కిస్తాను. కిసి కిసి ఇచ్చేస్తానేమో, పారిపో. ఆంటీ, పానీపూరిలో పానీ కింద పోతుంది, చూసి నోట్లు వేసుకోండి. ఆ ఫైర్ బ్రిగేడ్ ఎక్కడ? ఫైర్ బ్రిగేడ్ లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి అటు చూడు. చూడవయ్యా. స్మూత్గా టర్న్ అవ్వు. మిమ్మల్ని పిలుస్తుంది, పోండి. డ్యాన్స్ చేయడం వచ్చా? ఏమన్నారు? డ్యాన్స్ చేయడం వచ్చా అని అడుగుతున్నా, దానికి ఎందుకు అంత కోపం?